సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. కేయూరాని న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. సంస్కృత సాధన కార్యక్రమానికి స్వాగతం. సంస్కృత భాష సకల భాషలకు మూల భాష సంస్కృత భాష. సంస్కృతం అన్న పదములోనే మనకు సమ్యకృతం సంస్కృతం అని తెలుస్తుంది. బాగుగా పొందుపరచిన ఒక భాష అంటే ఈ భాషలో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటి భాష దాని యొక్క మూలాలు మనకు ప్రతి భాషలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ సంస్కృత సాధన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనము ప్రతి ఎపిసోడ్లో కొద్ది కొద్దిగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్దాం. సంస్కృత అధ్యయనము మనకు సాధారణంగా రామశబ్దం అని చెప్తుంటారు. అలా కాకుండా కొత్త తరహాలో సంభాషణతో మొదలు పెడదామని పెద్దలు నిర్ణయించారు. సంభాషణతో ఎందుకు అంటే మనందరికీ చాలా అనుభవం. వృత్తిరీత్యా అనేక ప్రదేశాలకి వెళ్తూ ఉంటాము. అక్కడ వేరే వేరే భాషలు మాట్లాడుతూ ఉంటారు. నార్త్ సైడ్ వెళ్ళినా లేకపోతే సౌత్ దక్షిణ భారతం వైపు వెళ్ళినా కానీ రకరకాల భాషలు ఉంటాయి. అయినా కానీ మనం ఒక 6 నెలలు అక్కడ ఉండేసరికి ఆ భాషలు మనకు వస్తాయి, అర్థమవుతాయి. ఎందుకు అంటే అది సంభాషణ వినడం వల్ల మనం వింటూ వింటూ నేర్చుకుంటాం, అలానే చెప్పడం కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఈ సంస్కృతం అనేది మనం సంభాషణ ద్వారా మొదలు పెట్టాలని సాధనాత్ సాధ్యతే సర్వం అనగా ఏదైనా సాధన చేస్తూ ఉంటే అది తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి సంస్కృత సంభాషణతో మనము సంస్కృతాన్ని తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళని ఎలా పలకరించాలి? మనందరికీ తెలిసిందే, చాలా ప్రసిద్ధమైన మాట నమస్తే. ఈ నమస్తే అన్న పదము సంస్కృత పదం. నమః తే ఈ రెండు కలిపితే విసర్గ సంధి ద్వారా నమస్తే అని అంటాం. తే మీకు నమః నమస్కారములు, నమస్తే నమస్తే అనొచ్చు, లేకపోతే నమస్కారః అని అనొచ్చు, లేకపోతే హరి ఓం అనొచ్చు. చాలా పలకరింపులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను సంస్కృత భాషలోవి చెప్పినవి. ఆ పదాలు మనము తెలియకుండానే వాడుతూ ఉన్నాము. ఎవరినైనా పరిచయం చేసుకునే ముందు నమస్తే అన్న తర్వాత మీ పేరు ఏమిటి అని అంటాం. అది సంస్కృత భాషలో ఇప్పుడు తెలుసుకుందాం. భవతః నామ కిం? భవతః నామ కిం? భవతః అంటే మీ యొక్క, నామ
అంటే పేరు, కిం కిం అంటే ఏంటి. మీ పేరు ఏమిటి? చూడండి పరిచయం ఎలా చేస్తాము. నమస్తే, భవతః నామ కిం, మీ పేరేంటి. మామూలుగానే అనొచ్చు, కానీ మనం సంస్కృతంలో మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నామ అంటే అందరికీ తెలిసిన పదమే. నామము అని అందరము విష్ణు సహస్రనామము, ఇంకా తర్వాత వేరే చోట్ల కూడా నామధేయము అని వాడుతూ ఉంటాం కదా, కాబట్టి అందరికీ తెలుస్తుంది. భవతః నామ కిం. అప్పుడు వాళ్ళు చెప్తారు మమ నామ కృష్ణః, లేకపోతే మమ నామ రామః. ఆ విధంగా అట్నుంచి మనకు సమాధానం వస్తుంది. భవతః, భవతః అంటే మీ యొక్క, నామ అంటే పేరు, కిం అంటే ఏమిటి. అదే ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఇది భవతః అనేది పుల్లింగ శబ్దం. దాన్ని మారుస్తే చాలు. అప్పుడు ఏమవుతుంది? భవత్యాః నామ కిం. ఆడవాళ్ళను చూసి భవత్యాః నామ కిం. కాబట్టి మనము స్త్రీలింగము పుల్లింగము అనేది కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళు పురుషులైతే భవతః నామ కిం అని వాడాలి. అదే ఆడవాళ్ళు అయ్యారనుకోండి, భవత్యాః, భవత్యాః అన్నా కూడా మీ యొక్క, నామ కిం. ఈ పైన వాళ్ళే నామ అంటే పేరు, కిం అంటే ఏంటి. ఇలా పరిచయం చేసుకున్నాక వాళ్ళ పేర్లు మనము అడుగుతాము. భవతః నామ కిం, భవత్యా నామ కిం. పురుషులైతే మమ నామ రామః, స్త్రీలు కూడా మమ అనే చెప్తారు. మమ నామ సీత. భవతః నామ కిం అని పురుషులను అడిగినప్పుడు వాళ్ళు మమ నామ రామః అనే సమాధానం మనకు వస్తుంది. అదే స్త్రీలు అనుకోండి, స్త్రీలు కూడా అలానే చెప్పొచ్చు. మమ అనేది మారదు. ఇద్దరికి మమ అంటే నా యొక్క. ఇది బాగా వింటారు మీరు. మనం పూజలు చేసే టైంలో మమ అనుకోండి అంటారు. ఆ మమ అనేది ఈ మమనే, అంటే నా యొక్క అని అర్థం. మమ నామ సీత అథవా దుర్గా, అది ఏదైనా ఉండొచ్చండి. తర్వాత పేరు చెప్పిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? ఈ ప్రశ్నని సంస్కృతంలో మగవాళ్ళకి ఒకలాగా ఆడవాళ్ళకి ఒకలాగా వాడతారు. భవాన్ కుత్ర వసతి. భవాన్ కుత్ర వసతి. భవాన్ అంటే మీరు. ఇది పుల్లింగ శబ్దం, అంటే పురుషులకు మాత్రమే భవాన్ అని వాడాలి. మీరు కుత్ర ఎక్కడ, వసతి నివసిస్తారు. అదే స్త్రీలనైతే భవాన్ అనకూడదు, భవతి అనాలి. భవతి కుత్ర వసతి. భవతి కుత్ర వసతి. ఇది స్త్రీలింగ శబ్దం అన్నమాట. మీరు
ఎక్కడ ఉంటారు, నివసిస్తారు. ఇవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకుంటూ ఉంటే మీరు వాక్య ప్రయోగం చేసే టైంలో మళ్ళీ మళ్ళీ చూసుకొని మీరు మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఒక ప్రశ్న వేసాము, నమస్తే చెప్పాము, తర్వాత మీ పేరు ఏంటి అని అడిగాము. పేరు చెప్పాక మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాం. అదే భవాన్ కుత్ర వసతి, భవతి కుత్ర వసతి. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం అనేది చూద్దాం. అహం ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాము, మేము హైదరాబాదులో ఉంటాము. సమాధానంలో మనకు స్త్రీలింగము పుల్లింగం అని తేడా ఉండదు. అహం అంటే అది స్త్రీలు చెప్పొచ్చు, పురుషులు చెప్పొచ్చు. కాబట్టి అహం అనేది ఇద్దరికి సాధారణమే. అహం హైదరాబాదులో ఉంటాం, మేము హైదరాబాదులో ఉంటాము. హైదరాబాద్ని సంస్కృతంలో భాగ్యనగరం అంటారు. కాబట్టి అహం భాగ్యనగరే, అహం భాగ్యనగరే వసామి, అహం భాగ్యనగరే వసామి. అహం అంటే నేను భాగ్యనగరములో, భాగ్యనగరములో వసామి ఉంటాను లేదా నివసిస్తున్నాను. ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలానే చెప్పవచ్చు. కాకపోతే ఈ ఎక్కడ ఉంటున్నారు అనే ప్రదేశం అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది విజయవాడలో ఉంటారు, కొంతమంది తిరుపతిలో ఉంటారు. మరి ఆ శబ్దాన్ని ఎలా చెప్పాలి సంస్కృతంలో అంటే విజయవాడ, అహం విజయవాటికాయాం, విజయవాటికాయాం వసామి. చూడండి, మనకు సంస్కృత భాషలో ప్రదేశాలు కూడా స్త్రీలింగము పుల్లింగము అని విభజించారు. భాగ్యనగరం అనేది నపుంసకలింగం కాబట్టి నగరే అని వస్తుంది. తర్వాత విజయవాటిక అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి విజయవాటికాయాం అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశము విషయంలో కొద్దిగా మీరు ధ్యానం పెడితే చాలు, మిగతాదంతా నార్మల్గానే చెప్పేయచ్చు, సాధారణంగానే చెప్పేయచ్చు. అహం భాగ్యనగరే వసామి, అహం విజయవాటికాయాం వసామి. అథవా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారనుకోండి, ఢిల్లీని సంస్కృతంలో దెహలీ అంటారు, దెహలీ. సో ఇప్పుడు దెహలీ, నేను ఢిల్లీలో ఉంటాను, అహం దెహల్యాం వసామి. ఇది కూడా స్త్రీలింగ శబ్దం, దెహల్యాం వసామి. ఇలా మీరు ప్రతి ప్రదేశాన్ని అది స్త్రీలింగమా పుల్లింగమా అనేది కొద్దిగా ధ్యానం పెట్టి దానికి సప్తమి విభక్తి జోడించి చెప్తే సరిపోతుంది. లేకపోతే సమీపం అనే పదాన్ని కూడా పెట్టొచ్చు. ఎలా అంటే అహం విజయవాటికా సమీపే వసామి, అహం భాగ్యనగరం సమీపే వసామి అంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటాము. అహం దెహలీ సమీపే వసామి, మేము ఢిల్లీ దగ్గరలో ఉంటాము. ఈ సమీప శబ్దము కూడా వాడవచ్చు. ఇంకొకటి కూడా ఉంది, ప్రాంతం, ప్రాంతం కూడా చెప్పొచ్చు. అహం తిరుపతి ప్రాంతే వసామి. ఈ నగరము, ఇది ప్రాంతము సమీపము అనేది
అన్నింటికి జోడించి చెప్తే మనకు చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వీటిలో విభక్తులు చేయడం కన్నా ఆ ప్రాంతములో, సమీపములో అని చెప్తే చాలా సులభమవుతుంది. అలానే అహం అహం విశాఖపట్టణే వసామి. అహం విశాఖపట్టణ ప్రాంతే వసామి. అహం విశాఖపట్టణ సమీపే వసామి. ఈ విధంగా 3 రకాలుగా కూడా ప్రయోగం చేయొచ్చు. చూశారు కదా, ఈ భాగంలో మనము కొత్త వారిని పరిచయం చేసుకునేటప్పుడు ఎలా పలకరిస్తాము. నమస్తే లేదా హరి ఓం అని, భవతః నామ కిం అని, లేకపోతే ఆడవాళ్ళకి భవత్యాహ నామ కిం అని, భవాన్ కుత్ర వసతి ఇది మగవాళ్ళకి, భవతి కుత్ర వసతి ఇది ఆడవాళ్ళకి. ఈ విధంగా మనము కొన్ని సంభాషణలు నేర్చుకుంటున్నాము. మీరు ఈ ఎపిసోడ్ ఎప్పుడు మొదలుపెట్టినా పుస్తకాలు మీరు దగ్గర ఉంచుకొని ఇవన్నీ క్రమంగా నోట్ చేసుకుంటే తర్వాత మీరు మీ ఇంట్లో కూడా ప్రయోగించడానికి సులభంగా ఉంటుంది. తర్వాత వచ్చే భాగంలో మరికొన్ని ప్రశ్నలు చెప్పడం జరుగుతుంది. వాటి సమాధానాలు ఎలా చెప్పాలి అది కూడా చెప్తాము. ఇవన్నీ కూడా మీకు పునశ్చరణకి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఎంతో శ్రద్ధగా మీరు మీ పుస్తకాల్లో రాసుకోండి. తర్వాత భాగము పద పరిచయం. నిత్య ఉపయోగి వస్తువుని అంటే మనము ఇంట్లో రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాము. వాటి పేర్లు సంస్కృతంలో ఏమంటారో చూద్దాం. చాలా వరకు మనకు తెలియకుండానే మనము సంస్కృత పదాలు వాడుతూ ఉన్నాము. అది ఎలా అంటే వార్తాపత్రిక అంటారు. వార్తాపత్రిక అంటే అది సంస్కృత పదం. అలానే శాంతిగా ఉండు అంటారు, జాగ్రత్తగా ఉండు అంటారు, వాళ్ళు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు అంటారు, పర్యావరణం అంటారు. ఇవన్నీ కూడాను సంస్కృత పదాలే. సంస్కృతము మనకు తెలియకుండానే మనం సంభాషణ చేస్తూ ఉన్నాము. అది ఎలా అనేది ఇప్పుడు మనము నిత్యం మనం వాడే కొన్ని పదముల యొక్క పరిచయాలు సంస్కృతంలో తెలుసుకుందాం. పుస్తకం, పుస్తకం ఇది చాలా మనకందరికీ తెలిసిన విషయమే. పుస్తకం అంటే పుస్తకమే, తెలుగులో కూడా అదే అంటారు. తర్వాత లేఖని, లేఖని, లేఖని అంటే కలము, కలము, కలము అంటే కొంతమంది పిల్లలకి అర్థం కాదేమో పెన్, పెన్ అంటే తెలుస్తుంది. తర్వాత పాత్రం, పాత్రలు, వంటింట్లో పాత్రలు ఉంటాయి కదండి, వాటిని పాత్రం అంటారు సంస్కృతంలో. తెలుగులో పాత్రలు. చూసారా, ఈ మకారం తీసేసి లు పెట్టడం వల్ల తెలుగు పదం అయింది. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు డూము ఊలు ప్రథమా విభక్తి అని చదువుకున్నాం. ఆ లు అనేదే ఈ లు. ప్రథమా విభక్తిలో లు చేర్చడం వల్ల ఈ పాత్రలు అని వచ్చింది. తర్వాత జలం, ఇది కూడా సుపరిచిత శబ్దం. నదీ జలం, గంగా జలం, ఈ జల శబ్దం ఎక్కువ వాడతాం. జలం అంటే నీరు. తర్వాత దీపః, దీపః మీకు అర్థమయ్యే ఉంటుంది, దీపము. ఈ విసర్గ తీసేసి మూ పెట్టడం వల్ల ఇది తెలుగు పదం అయ్యింది. చెప్పే కదా, డు ము వు లు ప్రథమా విభక్తి. ఇక్కడ లు పెట్టారు, ఇక్కడ మూ పెట్టారు. ఇక్కడ విసర్గ ఉండడం వల్ల దీపః అనేది సంస్కృత పదము. దీపము విసర్గ తీసేసి మూ పెడితే అది తెలుగు పదం అయింది. కాబట్టి మనము తెలియకుండానే సంస్కృతం వాడేస్తూనే ఉన్నాము. తర్వాత ద్వారం, ద్వారం కూడా మీకు తెలుస్తుంది. వైకుంఠ ద్వారం, గుడి ద్వారం,
ఆలయ ద్వారం వింటూనే ఉంటాం కదా. ద్వారము, తలుపులు, సంస్కృతమేమి కొత్త భాష కాదు, మనం వాడే భాష అనేది మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మనము కూర్చునే కుర్చీ ఉంటుంది కదా, దాన్ని ఆసందహ అంటారు. ఆసందహ కుర్చీ, ఆసందహ కుర్చీ. తర్వాత ఉత్పీఠిక, ఉత్పీఠిక, ఉత్పీఠిక అంటే టేబుల్. తెలుగులో మేజా అంటారు. టేబుల్ అనేది మనం వాడుతున్నాము. తర్వాత దూరవాణి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దూరవాణి అంటే ఫోన్, దూరంగా ఉండి వాణిని వినిపించేది. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు మన చెవులోనే మాట్లాడుతున్నట్టుగా చేస్తుంది ఆ సాధనం. కాబట్టి దూరవాణి, ఫోన్. అలానే దూరదర్శిని, మనకు అప్పట్లో దూరదర్శిని DD1 అంటారు. అంటే దూరంగా ఉన్నదాన్ని దర్శనం చేయించేది దూరదర్శిని. ఈ దూరదర్శిని కూడా సంస్కృత పదమే. దూరవాణి, దూరదర్శిని, ఆకాశవాణి కూడా సంస్కృత పదమే. తర్వాత ఘటి, ఘటి గడియారం, ఘటి, ఘటి గడియారం. కాబట్టి మనం ఈరోజు 10 శబ్దాలు, నూతన శబ్దాలు, నిత్యము మన గృహంలో ఉపయోగించే పదాలు, గృహంలో ఉపయోగించే పరికరాల పేర్లు సంస్కృతంలో తెలుసుకున్నాము. ఇవన్నీ మీరు పుస్తకంలో నోట్ చేసుకోండి. వీటిని ఉపయోగించి ఎలా సంభాషణ చేయాలనేది మరి ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈరోజు ఈ 10 నూతన పదాలని మీరందరూ శ్రద్ధగా రాసుకుంటారని కోరుకుంటున్నాను. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాత భాగం సుభాషితం. సుభాషితం అంటేనే తెలుస్తుంది చక్కని మాట అని అర్థం. ఈరోజు మనము ఒక కొత్త సుభాషితం తెలుసుకుందాం. అది విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతస్సుఖం. అది ఒకసారి మీరందరూ, నేను బోర్డు మీద రాస్తాను, మీరు కూడా రాసుకోండి. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. ఒకసారి నాతో పాటు చెప్పండి.
విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం. మళ్ళీ ఇంకోసారి చెప్దాం. విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం. దీని అర్థం చాలా సులభంగానే ఉంది. విద్య, మనము విద్య నేర్చుకోవడం వల్ల ఏమి వస్తుంది? పిల్లలైతే జాబ్ వస్తుందని చెప్తారు. అది కాదు, అది ముఖ్యం కాదు నిజానికి. దీనివల్ల మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సుభాషితాలు అంటేనే మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్తాయి. విద్య అనేది వినయం దదాతి, దదాతి అంటే ఇస్తుంది. విద్య నేర్చుకున్న వాళ్ళు విద్య నేర్చుకోవడం వల్ల వినయాన్ని పొందుతారు. విద్య ఎప్పుడు వినయాన్ని ఇస్తుంది. మేము బాగా చదువుకున్నాము అని గర్వంగా ఉండకూడదు. ఎంత వినయంగా ఉంటే వాళ్ళు అంత విద్యావంతులు అని ఈ సుభాషితం చెప్తుంది. ఆ వినయం వల్ల ఏం వస్తుంది అంటే వినయాత్ పాత్రతాం యాతి. వినయము వలన మనమందరితోనూ చాలా ఒబీడియంట్గా ఉంటూ వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పాత్రత్వం వస్తుంది మనకు. పాత్రత్వం అంటే యోగ్యత. బాబు చాలా మంచివాడు, ఎంత చదువుకున్నా కూడా చక్కగా మాట్లాడుతున్నాడు, పలకరిస్తున్నాడని ఒక మంచి పేరు, ఒక యోగ్యత అనేది మనకు వస్తుంది. ఆ యోగ్యత దానివల్ల ఏమొస్తుంది? పాత్రత్వాత్ ధనం ఆప్నోతి. మనకు యోగ్యత వచ్చినప్పుడు ధనము దానంతటదే వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా అర్హత సంపాదించుకోవాలి. యోగ్యత అంటే అర్హత. ఆ అర్హతని సంపాదించుకుంటే దానికి తగిన ఉద్యోగం కానీ ధనం కానీ మన దగ్గరికే వస్తుంది. అలా ధనమాప్నోతి ధనాత్ ధర్మ. ధనము ఉంటేనే ధర్మాన్ని ఆచరించగలం. కాబట్టి తతః ఆ తర్వాత, ధనము వల్ల ధర్మం వచ్చిన తర్వాత తతః సుఖం, ఆ తర్వాత సుఖాన్ని పొందుతారు. సో విద్య నుండి సుఖం వరము, విద్య నుండి సుఖం వరకు మనము ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. అది ఈ సుభాషితం అనేది మనకు బాగా చెప్తుంది. ఇన్ని మనము వినయము, తర్వాత పాత్రత్వము, ఆ తర్వాత ధనము, ఆ తర్వాత ధర్మము, ఇవన్నీ పాటిస్తేనే మనకు సుఖం అనేది లభిస్తుంది. ఇలాంటి చక్కటి విషయాలు సంస్కృత భాషలో ఎన్నో సుభాషితాలు ఉన్నాయి. మనము ప్రతి విభాగంలో ఒక్కొక్కటి నేర్చుకుందాం. సంస్కృత సాధన కార్యక్రమంలో 4వ భాగానికి స్వాగతం. సంస్కృత వాంగ్మయం. సంస్కృత వాంగ్మయం అంటే వాక్ ప్లస్ మయం వాంగ్మయం. వాక్ అనగా సంస్కృత భాషలో లిఖించబడిన గ్రంథాలు. మనకు భారతీయ సంస్కృతికి ఆధారం వేదాలు. ఈ వేదాలు 4 రకాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ వేదాలని సంస్కృత భాషలోనే లిఖించబడ్డాయి. ఈ సంస్కృత భాషని తెలుసుకుంటేనే వేదాల్లో ఏముంది అన్న విషయం మనకు తెలుస్తుంది. సంస్కృత భాషలో అనేక వేదాంగాలు కూడా ఉన్నాయి. వేదాంగాలను తెలుసుకుంటే వేదాలు కూడా అర్థమవుతుంటాయి. శిక్ష, కల్పం, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం, ఇవన్నీ కూడా వేదాంగాలు అంటారు. కాకపోతే ఈ వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే పురుష నిర్మితములు కావు అని అర్థం. ఎందుకు అనంటే ఒక గురు పరంపరలో చెవుల ద్వారా వింటూ వల్లె వేసుకుంటూ వాళ్ళు అలా అనేక పరంపరలు దాటుకుంటూ వేదాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కాబట్టి సంస్కృతం అనేది అంత గొప్పది.
అప్పటికి తాళపత్ర గ్రంథాలు లేకపోయినా కానీ కేవలము చెవుల ద్వారా మంత్రోచ్చారణ వింటూ గురువుల వద్ద పరంపరగా వస్తున్న ఆ జ్ఞాన సంపద వేదాలు. అందుకనే వేదాలను శృతులు అంటారు. అంటే వినడం ద్వారా అలా ముందుకు వెళ్తూ ఉంది, పరంపరలో అలా జ్ఞాన సంపద అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి శృతులు అని అంటారు. ఈనాటి కార్యక్రమంలో మనము కొత్తగా పరిచయమైన వాళ్ళని ఎలా వాళ్ళని కుశల ప్రశ్నలు అడగడం కానీ, వాళ్ళ పేర్లు కనుక్కోవడం, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా సంస్కృతంలో ఎలా సంభాషణ చేయాలనేది తెలుసుకున్నాము. ఆ తరువాత కొన్ని నిత్య ఉపయోగి వస్తువుని, అంటే మనం ఇంట్లో వాడేది కొన్ని వస్తువుల పేర్లు తెలుసుకున్నాం, సంస్కృతంలో ఏమంటారో. ఆ తర్వాత ఒక సుభాషితం, విద్యా దదాతి వినయం, ఆ సుభాషితాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వాంగ్మయానికి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. ప్రశ్న ఏంటంటే, మన వేదాలను రచించింది ఎవరు? మన వేదాలను రచించింది ఎవరు? దీని సమాధానం మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సుభాషితంలో చెప్పిన విధంగా విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతఃసుఖం అని చెప్పారు. కాబట్టి ఆ విద్య ఎలా వస్తుందంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పినట్టుగా విద్యను మనం పొందాలి. అందరికీ నమస్తే, పునర్మిలామః.